అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తం 21 రోజుల్లో మీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన అలవాట్ల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారతీయ ఋషులు ఎంతో లోతైన అనుభవంతో చెప్పిన ఒక పవిత్ర సమయం బ్రహ్మ ముహూర్తం. సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య ఉండే కాలం. ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. గాలి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శుద్ధతను కలిగి ఉంటుంది. మనసు అలజడి లేకుండా సహజంగా ప్రశాంతత స్థితిలో ఉంటుంది. బయట శబ్దాలు తగినట్టే మన అంతర్గత శబ్దాలు కూడా తగ్గుతాయి. ఇదే సమయం మన ఆలోచనలు అత్యంత స్వచ్ఛంగా బలంగా ఏర్పడే కాలం. ఈ సమయంలో చేసిన చిన్న ప్రయత్నమే 21 రోజుల్లో మీ ఆలోచన విధానాన్ని, శరీర శక్తి, మీ జీవిత దిశను మార్చగలదు. ఎందుకంటే ఈవేళ మనసు చెప్పిన మాటను వెంటనే అంగీకరిస్తుంది. మంచి అలవాట్లు త్వరగా బలపడతాయి. చెడు అలవాట్లు సహజంగా క్రమంగా తగ్గుతాయి. ఋషులు ఈ సమయాన్ని మనిషి తనతో తానే మాట్లాడుకునే పవిత్ర క్షణంగా పేర్కొన్నారు. ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును మార్చే బీజం అదే సమయంలో నాటబడుతుంది. అయితే ఆ శక్తివంతమైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఈ బ్రహ్మముహూర్తంలో ఏ 5 అలవాట్లు పాటిస్తే నిజంగా జీవితం అనేది మారుతుంది, 21 రోజులో మీలో ఏ మార్పులు కనిపిస్తాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. చిన్న ఉద్యోగం, పరిమిత ఆదాయం, డబ్బు కష్టం కన్నా ఎక్కువగా అతన్ని బాధ పెట్టింది ఒకటే విషయం: ఇంట్లో ప్రశాంతత లేకపోవడం. అతని భార్య సీతకు తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చేవి. మరికొన్ని రోజులు పిల్లలకు జ్వరం. ఇలా ఆసుపత్రుల చుట్టూ తిరగడం, మందుల ఖర్చులు, అప్పులు, ఇవన్నీ రామయ్య మనసును బాగా కుంగదీసేవి. మనసుకు కొంచెం ప్రశాంతత దొరుకుతుందేమో అన్న ఆశతో రామయ్య ఒకరోజు గుడికి వెళ్ళాడు. దేవాలయం ప్రాంగణంలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న ఒక వృద్ధ సాధువును అతను గమనించాడు. ఆ సాధువు ముఖంలో ఉన్న తేజస్సు రామయ్య మనసును తాకింది. ఏదో తెలియని ధైర్యం కలిగినట్టుగా అనిపించింది. తనలో దాచుకున్న బాధలన్నింటినీ ఆ సాధువు ముందు విన్నవించుకున్నాడు. రామయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, స్వామి, నా కష్టాలకు అంతే లేదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండడం లేదు. నా భార్య సీత అనారోగ్యంతో బాధపడుతుంది. పిల్లలకు తరచూ జ్వరాలు వస్తున్నాయి. మందులు, ఆసుపత్రులు, అప్పులు, ఏం చేయాలో తెలియడం లేదు. ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా స్వామి అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ సాధువు చిరునవ్వుతో రామయ్య వైపు చూసి మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: నాయనా, మన జీవితంలో సమస్యలు కేవలం బయటవి కావు. మన దినచర్య, మన ఆలోచనలు, మన సమయం కూడా వాటికి కారణం అవుతాయి. ముఖ్యంగా నిద్ర లేచే సమయం చాలా ప్రభావం చూపుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వలన శరీరం, మనసు, ఇంటి వాతావరణం మూడింటిలోనూ మార్పు అనేది మొదలవుతుంది. ఆ సమయానికి గాలి శుద్ధంగా ఉంటుంది. ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. మన మనసు కూడా ఆ నిశ్శబ్దాన్ని స్వీకరించగల స్థితిలో ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్తంలో లేచేవాడి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా? అది కేవలం నమ్మకం కాదు నాయనా, అది అనుభవం. ఆ సమయంలో లేచి కాస్త ధ్యానం చేయడం, దేవుని స్మరణ చేయడం, శరీరాన్ని కదిలించడం వలన మనలోని నెగిటివిటీ తగ్గుతుంది. మన ఇంట్లోకి కూడా ఆ ప్రశాంతత ప్రవేశిస్తుంది. అప్పుడు మనం అనారోగ్యాలు తగ్గే దారిలో పడతాయి. అప్పుడు అప్పులు పెరగకుండా ఆగుతాయి. మనసుకు ధైర్యం వస్తుంది. సాధువు మాటలు రామయ్య హృదయాన్ని నేరుగా తాకాయి. తొలిసారి తన కష్టాలకు ఏదో స్పష్టమైన దారి కనిపించినట్లుగా అనిపించింది. సాధువు చెప్పిన మాటలు విని రామయ్య మనసులో ఒక కొత్త ఆశ మొలకెత్తింది. కానీ అతని మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి మళ్ళీ సాధువును చూసి ఇలా అడిగాడు: స్వామి,
మీరు చెప్పేది వింటుంటే ఎంతో బాగుంది. కానీ నిజంగా బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆ సమయంలో నిద్ర లేవాలా? లేచి ఏం చేయాలి? సాధారణ మనిషి అయిన నేను ఇది పాటించగలనా? అప్పుడు వృద్ధ సాధువు మృదువుగా నవ్వి రామయ్య భుజంపై చెయ్యి వేసి ఇలా అన్నాడు. నాయనా, బ్రహ్మముహూర్తం అంటే కేవలం గడియారంలో చూసే సమయం కాదు. అది మనసు, శరీరం, ప్రకృతి మూడు ఒకే తరంగంలో ఉండే పవిత్ర క్షణం. సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతి నిద్ర లేచినట్టే ఉంటుంది. కానీ ఇంకా కోలాహలం మొదలు కాలేదు. సాధువు మాటలు వింటూ రామయ్య పూర్తిగా శ్రద్ధగా కూర్చున్నాడు. అప్పుడు ఆ వృద్ధ సాధువు ప్రేమతో ఇలా అన్నాడు. నాయనా రామయ్య, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం ఒక్కటే సరిపోదు. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటావో అదే నీ జీవితాన్ని మార్చుతుంది. నేను నీకు నీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన అలవాట్లు చెబుతాను. ఇవి కేవలం వినడానికి కాదు, 21 రోజులో నిజంగా ఆచరించాలి. ఇందులో మొదటి అలవాటు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం. ఈ సమయానికి లేచేవాడి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4 నుంచి 5:30 మధ్య నిద్ర లేవాలి. అలారం కాదు నాయనా, సంకల్పం ఉండాలి. ఈ సమయానికి నిద్ర లేవడం అంటే కేవలం తొందరగా లేవడం కాదు. ఇది మన జీవితానికి దిశను చూపించే ఆత్మశాసనం నేర్పే అలవాటు. ప్రతిరోజు ఇదే సమయానికి లేవడం వలన శరీర గడియారం సరిగా పనిచేస్తుంది. హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. అలసట తగ్గుతుంది. ఉదయం నుంచే ఒక తాజా శక్తి అనుభూతి అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఈ అలవాటు మనసును కూడా బలంగా తయారు చేస్తుంది. సోమరితనం క్రమంగా పోయి మనసుల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇంకొంచెం నిద్రపోదాం అనే ఆలోచన మీద మీరు గెలవడం ప్రారంభిస్తారు. ఇదే నీ మొదటి విజయం. ఈ 21 రోజులు నిరంతరంగా ఇలా లేవగలిగితే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం నీలోనే పుడుతుంది. ఈ ఒక్క అలవాటు మిగతా మంచి అలవాట్లకు పునాది అనేది అవుతుంది. జీవితంలో ఏ మార్పు కావాలన్నా ముందుగా నీ మీద నువ్వు గెలవాలి. ఆ విజయం బ్రహ్మముహూర్తంలో లేచే అలవాటుతోనే మొదలవుతుంది. ఇక రెండవ అలవాటు గురించి సాధువు రామయ్యను మాత్రమే కాదు, అతని కుటుంబంలో ఉన్న అందరినీ గుర్తు చేసుకుని ఇలా చెప్పాడు. కుటుంబంతో కలిసి మౌన ధ్యానం, శ్వాసపై దృష్టి పెట్టడం. రామయ్య, ఈ అలవాటు నువ్వు ఒక్కడివే పాటించాల్సింది కాదు నాయనా. ఇది నీ ఇంటి వాతావరణాన్ని మార్చే అలవాటు. అదేవిధంగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో నీ భార్యను, పిల్లలను కూడా మెల్లగా నిద్రలేపి భయపెట్టకుండా, బలవంతం లేకుండా రండి, కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుందాం అని చెప్పు. అందరూ కలిసి 10 నుంచి 15 నిమిషాలు కళ్ళు మూసుకుని ఏ మంత్రం లేకుండా, ఏ దేవుని పేరు చెప్పకుండా కేవలం శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి. శ్వాస లోపలికి వస్తుంది, శ్వాస బయటికి వెళ్తుంది. ఇదే చాలు. మధ్యలో మనసు చెలరేగినా దాన్ని తిట్టకండి, దానితో యుద్ధం చేయకండి. మెల్లగా మళ్ళీ శ్వాసపై తీసుకురండి. రామయ్య, ఈ ధ్యానం వలన కోపం ఒక్క రోజులో పోదు. నెగిటివ్ ఆలోచనలు ఒక్కొక్కసారిగా మాయం కావు, కానీ రోజుకో అడుగు చొప్పున అవి మన నుండి దూరం అవుతాయి. నీ భార్యకు చిన్న చిన్న విషయాల మీద వచ్చే చిరాకు తగ్గుతుంది. పిల్లలకు భయం, అశాంతి తగ్గి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. నీకు ప్రతి సమస్యకు వెంటనే స్పందించే అలవాటు తగ్గి ఆలోచించి స్పందించే శక్తి పెరుగుతుంది. ఇది ధ్యానం కాదు రామయ్య, మనసుకు ఇచ్చే విశ్రాంతి. రోజంతా పరుగులు పెట్టే మనసుకు ఈ 15 నిమిషాల మౌనం ఒక మందులా పనిచేస్తుంది. ఈ 21 రోజులు ఇలా నీ కుటుంబం అంతా కలిసి శ్వాసపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంటే మీ మనసు శత్రువు కాకుండా మిత్రుడు అవుతుంది. నీ ఇంట్లో మాటల శబ్దం తగ్గుతుంది, మనసుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.